గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తులా రాశి వారికి మే 20న జరగబోయేది ఇదే. ఆ ద్రోహి ఎవరో వెంటనే తెలుసుకోండి. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు స్వతంత్ర స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరి ఆధీనంలోనే ఉండడానికి అంత త్వరగా ఇష్టపడరు. ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు డబ్బు కంటే నడవడిక, మంచి ప్రవర్తన, తాము నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు, విలువలు ఏవైతే ఉన్నాయో వాటికి చివరి వరకు కట్టుబడి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎవరైనా తనని మోసం చేసినట్టయితే మాత్రం వారిని మాత్రం చివరి వరకు విడిచిపెట్టరు. తగిన గుణపాఠం చెప్పేంత వరకు కూడా వారిని ఖచ్చితంగా వీరు గుర్తు పెట్టుకుంటారు. అలానే ఈ రాశివారు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నట్లయితే అస్సలు వెనకడుగు వేయరు. పట్టు విడవని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. తులారాశివారు ఆలోచనలో కూడా కొత్తదనం అనేది ఉంటుంది. ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని ఫాలో అవ్వడం కాకుండా తనకంటూ కొత్తదనంగా ఉండాలని, తనకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఎవరితోనే కూడా మాట పడడానికైతే అస్సలు ఇష్టపడరు. వీరు అంత త్వరగా తమ యొక్క భావోద్వేగాలు బయటకు వ్యక్తపరచడానికి కూడా ఇష్టపడరు. స్నేహానికి, కుటుంబానికి శ్రమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. తులారాశి వారి ఇంట్లో ఒక ద్రోహి అయితే తిరుగుతూ ఉన్నాడు. ఈ ద్రోహి వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇతను మీ ఇంటి విషయాలన్నింటినీ తెలుసుకొని కూడా బయటకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే వ్యాపార రీత్యా ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఖచ్చితంగా తులారాశి వారు అయితే విజయాన్ని సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొన్ని శుభవార్తలు అయితే వింటారు. వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి మార్పు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఖచ్చితంగా తులారాశి వారైతే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మీదే పై చేయి కింద ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు 199% కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. విద్య పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే చూస్తారు. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్య పరంగా ఎప్పుడు చూడనంత విధంగా మీరు ఈ సమయంలో అభివృద్ధిని అయితే చూస్తారు. అంటే ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు వాటి నుండి ఉపశమనం పొందడం, అలానే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిలో కూడా మీరు ఈ సమయంలో ఉపశమనం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే సాధిస్తారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం కోరుకున్న విధంగా అయితే ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది. కానీ ఉద్యోగ ప్రదేశంలో శత్రువుల బాధ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా మీరు కష్టపడి తెచ్చుకున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు కానీ లేదా ఏవైనా మీకు ఉద్యోగ విషయంలో బెనిఫిట్ పొందినట్టయితే దాన్ని చూసి కొంతమంది ఓర్వలేక తమకన్నా వెనకాల వచ్చినా ముందు వెళ్ళిపోతున్నారని పై స్థాయి అధికారులతో మీకు ఉన్నటువంటి సంబంధాల కారణంగా మీరు రికమెండేషన్ల ద్వారా అభివృద్ధి చెందారని ఈ విధంగా మీ గురించి తప్పుడు
తమ్ముడుగా ప్రచారం చేసే అవకాశం కానీ లేదా మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రదేశంలో ఎవరితోని కూడా ఎక్కువగా కలవడం మంచిది కాదు. అంటే అవసరం మేరకు మాట్లాడడం తప్ప అంతకు మించి అనవసర సంభాషణలు చేయకండి. కొన్ని సందర్భాల్లో సరదా సంభాషణలు కూడా మిమ్మల్ని వివాదంలోకి నెట్టేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెరియర్ పరంగా మీరు సరిగ్గా కనుక ప్రయత్నించినట్లయితే కెరియర్లో అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో కుటుంబ పరంగా మాత్రం తులా రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఇబ్బందులు పెట్టేటువంటి ఒక శత్రువుని అయితే మీరు ఈ సమయంలో కనుగొనడం జరుగుతుంది. ఈ శత్రువు దొరకటం వల్ల ఈ శత్రువు ఒకరికి మాటలు ఒకరు చెప్పి పెట్టినటువంటి మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ఇంట్లో సభ్యులు అందరూ కూడా మళ్ళీ కలవటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే కుటుంబ పరంగా మీరు కోరుకున్న విధంగా శుభకార్యాలు జరగడం కానీ ఏవైతే ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ ముందుకు వెళ్తాయి. అయితే తులా రాశి వారి ఈ సమయంలో వివాహ పరంగా మాత్రం చాలా అదృష్టం కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చు. వివాహ విషయంలో చాలా మంచి జీవిత భాగస్వాములను అయితే పొందుతారు. ఇప్పుడు వచ్చేటువంటి భాగస్వాములు మిమ్మల్ని అన్ని విధాలా కూడా అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి సంతాన పరంగా కూడా శుభవార్తలు అయితే ఉంటాయి. సంతానం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారు ఎప్పుడూ కూడా పై స్థానంలోనే ఉంటారు. వీరికి ఉన్నటువంటి చాకచవ్యం కానీ లేకపోతే మాట్లాడేటువంటి విధానం, ఎత్తులకు పై ఎత్తులు వేసే తత్వం ఏదైతే ఉంటుందో ఎప్పుడూ కూడా ప్రత్యర్థుల మీద విజయాన్ని అయితే సాధిస్తారు. కానీ వీరి రాజకీయ జీవితం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదు. ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక కష్టం తీరిపోయిన వెంటనే ఇంకొక కష్టం అయితే వస్తుంది. కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఎదుర్కోగలవనే నమ్మకం వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే పొందుతారు. అలానే కళాకారులు ఈ సమయంలో కొన్ని అవకాశాలు కూడా దక్కించుకుంటూ వృత్తిరీత్యా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు దక్కించుకోవడంతో పాటుగా వృత్తిరీత్యా మీరు గుర్తింపును కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక స్థిరాస్తుల విషయంలో చూసుకున్నట్లయితే స్థిరాస్తుల పరంగా కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ నమ్మవద్దు. స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలు విషయంలో మీరు కొంతమంది స్నేహితుల సలహాలు కానీ సహాయం తీసుకోవాలనుకుంటారు. వారు మాత్రం స్థిరాస్తుల పరంగా మిమ్మల్ని మోసం చేయడం, కమిషన్లు తీసుకోవడం కానీ లేదా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడం, దిష్టి పెట్టడం ఇటువంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులా రాశి వారికి ఈ సమయంలో నరదిష్టి, నరఘోష కూడా అధికంగా ఉంది. కాబట్టి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా శనివారం రోజు, అమావాస్య రోజు మర్చిపోకుండా కల్లుప్పును వేసుకొని స్నానం చేయడం మంచిది. అలానే వీరికి ఈ సమయంలో దగ్గరి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకోవడం, విందు వినోదాల్లో పాల్గొనడం, ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి విహారయాత్రలు, తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. స్త్రీలు వివాహం వల్ల విద్య లేదా వ్యాపార విషయాల్లో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలని ఎవరికైతే కోరుకుందో వారికి ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. అలానే మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. ఓకే అండి, తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.